శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే కనుక నవగ్రహాల కోసం చెప్పుతూ ఉన్నాను. చాలామంది తెలిసి తెలియక నవగ్రహం చేసినాక కాళ్ళు కడుగుతూ ఉంటారు. అలా కడగకండి. ఎందుకంటే కనుక నవగ్రహాల్లో శని మాత్రమే ఉండడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతు 9 గ్రహాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రదక్షిణ కాళ్ళు కడుక్కుంటే కనుక ఫలితం అనుకూలంగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. శనేశ్వరునికి పూజ జరిపించిన తర్వాత తిరదానం ఇచ్చిన గృహానికి వెళ్ళి స్నానం చేయండి. చాలా చాలా శ్రేయస్కరం, మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. కాబట్టి నవగ్రహం చేసినాక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదు శివాలయం ఉంటే కనుక శివాలయంకి వెళ్ళేసి ఆ స్వామివారి నమస్కారం చేసుకుని ఒక చెంబడి నీళ్ళు స్వామివారి పైన పోయండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా ఏమైనా సమస్య ఉంటే కనుక ఆదివారం నాడు మాంసాహారం మానేయండి. 7 ఆదివారాలు సూర్యోదయానికి మునిపే నవగ్రహాలకి 108 ప్రదక్షిణ చేయండి. ఎలా చేయాలంటే కనుక సూర్యుని దగ్గర పాలు, బెల్లము, గోధుమ పిండి కలిపి ప్రమిద చేసి 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా తీరుతుంది, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.